నమస్కారం. ఆహార భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కృత్రిమంగా మాగబెట్టిన మామిడి పండ్లు తిన్న అనంతరం ఓ చిన్నారి అస్వస్థకు గురై మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాలకు వెళితే, స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన మామిడి పండ్లు తిన్న తర్వాత 5 ఏళ్ల బాలుడు తీవ్ర అస్వస్థకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వాంతులు, కడుపు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో మామిడి పండ్లను వేగంగా మాగబెట్టినందుకు హానికర రసాయనాలు ఉపయోగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే మార్కెట్లో విక్రయిస్తున్న పండ్ల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. వైద్యుల హెచ్చరికలు, కాల్షియం కార్బోనేట్ వంటి ప్రమాదకర రసాయనాలతో మాగబెట్టిన పండ్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధులు ఇలాంటి పండ్లు తింటే ప్రాణాపాయం కూడా కలగవచ్చని చెబుతున్నారు. అత్యంత మెరిసే రంగుతో కనిపించే పండ్లను జాగ్రత్తగా పరిశీలించాలి. పండ్లు కొనుగోలు చేసిన వెంటనే కాకుండా బాగా కడిగి వాడాలి. సహజ వాసన లేని, అసహజంగా త్వరగా మాగిన పండ్లను దూరంగా ఉంచాలి. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆహార భద్రతపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.